సహోదరుని బట్టి తండ్రి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు జరిగినటువంటి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్య పఠనం ద్వారా తండ్రి, వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని గద్దిస్తున్నారు తండ్రి. మీ గద్దింపు మీద లోబడి మీ వాక్యానికి విధేయత కనపరిచి మేము భూమి మీద జీవించి మీరు ఉన్నటువంటి లోకానికి రావడానికి మా అందరికి కూడా తండ్రి మంచి మనసును దయచేయమని నాయన మీ పక్షంగా నిలబడి మీ మాటలు చెప్పవచ్చుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకును కూడా అనుగ్రహించమని ప్రభుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పటి వరకు సహోదరులు అక్కడ వాక్యాన్ని చెప్పారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం ఒకసారి మనం చదువుకొని వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11, 12 వచనాలు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. చాలండి. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. సహోదరులు ఇప్పటి వరకు కూడా వాక్యాన్ని గద్దింపుతో గద్దించాలని, ఆయన గద్దింపుకు లోబడాలని అనేక రెఫరెన్స్లు తీసి వాక్యం చెప్తున్నప్పుడు మనలో చాలామందికి చిన్నపాటి విసుగుదల వచ్చిందని నేను గమనించాను. వచ్చిందంటారా? విసుగువద్దండి. ఏమండి, దేవుడు అంటాడు కదా, మీరు మనుషులను విసిగించుట చాలదా, నన్ను కూడా విసిగిస్తున్నారా అంటారు. దేవుడు వాక్యం ద్వారా ఎవరితోటైనా సరే మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఆసక్తి కనపరచాలండి. అందుకే అంటున్నాడు కదా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. యెహోవా మన ఎడల ఏదైనా శిక్ష విధించాడంటే అది సాత్వికంతో స్వీకరించాలండి. మోసే పట్ల శిక్ష వేసాడండి, మోసేని శిక్షించాడా? మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడినే యెహోవా దేవుడు శిక్షించాడు. ఆ శిక్షను మోసే గారు స్వీకరించి తన బ్రతుకును మార్చుకున్నాడండి. దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షించాడండి, గద్దించాడు. నాతాను ప్రవక్తను పంపించి నువ్వు చేసిన తప్పు దిద్దుకో, శిక్ష విధించాడండి దావీదుకి. ఎలా విధించాడు? తన కుమారుణ్ణి మొత్తినందున, లేదా ఇచ్చినటువంటి కుమారుని తీసుకుపోయినందున దావీదు శిక్షకు లోనయ్యాడండి. తన బ్రతుకుని దిద్దుకున్నాడు, ఆయన గద్దింపుకు లోబడ్డాడండి. అందుకనే అండి దావీదు దేవునికి ఎలాంటి వాడు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఏమండి, దేవుడు ఎవరిని గద్దిస్తాడంటే ఇష్టమైనటువంటి పిల్లల్ని గద్దిస్తాడండి. మన తల్లిదండ్రులుగా మనము కూడా మన పిల్లల్ని ఎక్కువ గద్దిస్తూ ఉంటాం. ఎందుకు? మన పిల్లల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి, మన పిల్లల్ని ఇష్టపడుతున్నాం కాబట్టి, వారి బ్రతుకు బాగోవాలి కాబట్టి వారిని గద్దిస్తున్నాం. ఆ గద్దింపుకు లోబడి అమ్మ తిడుతుంది, నాన్న తిడుతున్నాడు అని చేసి ఆ గద్దింపుకు లోబడి మనం ఆ తల్లిదండ్రుల మాట వినయ విధేయతలతో మనం బ్రతికం అనుకోండి, వారి బ్రతుకులు బాగుపడతాయి. అలాగే దేవుడు కూడా వాక్యం ద్వారా, ఆయా ప్రవక్తల ద్వారా, ఆయా దైవజనుల ద్వారా, సువార్తికుల ద్వారా వాక్యం మనల్ని గద్దిస్తున్నప్పుడు మనలో ఏదైనా దేవునికి అవిధేయత కనపరిచేటటువంటి విధంగా, దేవునికి ఆయాసకరమైనటువంటి ఏదైనా పనులు చేస్తున్నామేమో అని చేసి ఆలోచించి ఆయన శిక్షిస్తున్నాడేమో, ఆ శిక్షకు లోబడి మరి ఆ శిక్షను అనుభవిస్తూ మన బ్రతుకుల్ని దిద్దుకోవాలండి. అందుకే అంటాడు కదా 12వ వచనం, తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించే వారిని గద్దించును. అపహాసుకులను గద్దిస్తే తమ్ముడు అన్నట్టుగా ఎవరు కూడా మాట వింటారండి. వారితో మాట్లాడడమే అనవసరం, కానీ ఎవరిని గద్దించాలంటే ఇదిగో ఎవరైతే దేవుని మాటకి విధేయత కనపరుస్తారో వారిని గద్దించాలండి. వారు దేవుని వాక్యానికి లోబడతారు. చక్కగా తమ్ముడు వాక్యం చెప్పారు. అలాగే మీకు అందరూ కూడా మరి ప్రతి వారం కూడా ప్రారంభ మాటలుగా మరి మీకు కొంత సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ కూడా వాక్యంలో ఎదగాలని, అందరూ కూడా సువార్త పనిలో పాళిభాగస్తులు కావాలని, మీరు ఎక్కడ జీవించినప్పుడే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దేవుని పనిలో ఒక పాత్రలుగా వాడబడాలని చేసి మీకు సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏమండి, ఎవరు మాట్లాడుతున్నా సరే ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ సమయంలో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పండి. ప్రతి మాట కూడా వినసంపుగా వినగలుగుతాం ప్రియమైన దేవుని వల్ల. మంచిది. మరి అదే రీతిలో వచ్చే వారం కూడా ఎవరైనా ప్రారంభ మాటలుగా మేము చెప్పాలని ఆలోచిస్తున్నాం అని అనుకుంటే ముందుగానే మన అన్న మరి ఎల్సన్ గారు కానీ మన అన్న మత్తసీని గారు కానీ చెప్తే
మీ పేరు నోట్ చేసుకుంటాం. ఏమంటే ఎందుకంటే షెడ్యూల్ ఉంటుంది కదా, సంఘం అంతా కూడా మర్యాదగాను సంఘ క్షేమాభివృద్ధి కొరకు అంతా కూడా మర్యాదగాను క్రమంగాను జరగాలి. కాబట్టి ముందుగా మీరు వచ్చేవారు నేను కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను అని అంటే మరి మీ పేరు నోట్ చేసుకుని మీరు వచ్చే వారానికి ప్రిపరేషన్గా వచ్చినట్లయితే మిమ్మల్ని మరి ప్రేమతో ఆహ్వానించి మీ ద్వారా సంఘానికి దేవుని మాటలు వినిపింపజేసే అదృష్టం మీ అందరికీ వస్తుంది. ఇది బయట సంఘాల్లో కానీ బయట లోకంలో కానీ మీకు దొరకదండి. చాలా విలువైనటువంటి సమయం, చాలా విలువైనటువంటి పని. ఆ పనిని మీరు అందరూ కూడా వినియోగించుకోండి. అది కొత్తవారైనా పాతవారైనా, మన తమ్ముళ్ళు బ్రదర్ యేసు గారు కానీ, తమ్ముడు పేరు అజయ్ గారు కానీ, ఇంకా చాలామంది యవనస్తులు ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా మీకు ఇచ్చినటువంటి సమయాన్ని వినియోగించుకోండి ప్రియమైన దేవుని వాళ్ళు. ఓకే, మరి ఇప్పుడు ఒక మంచి సందర్భంలోకి వెళ్దాం. ఈరోజు ఎంతని తారీఖు? 12వ తారీఖు. రేపు 13, ఎల్లుండి 14వ తారీఖు. ఏ రోజు అది? ఫిబ్రవరి 14వ తారీఖు. అంటే ప్రపంచానికి ప్రేమికుల రోజు, యవనస్తులకి పండగ రోజు అండి. ఏమండి, దేవుళ్ళలోకి రాకముందు నేను కూడా మరి ప్రేమికుల రోజుని చాలా సరదాగా ఆహ్లాదకరంగా అనిపించినటువంటి వాడిని. కానీ ప్రియమైన దేవుని వల్లరా, రోజులు ప్రతి కాలాలు లేదా రోజులు ప్రతి సంవత్సరం కూడా ఒకేలా ఉండవండి. ఆ ప్రేమికుల రోజు కాస్త 2019వ సంవత్సరం వచ్చేసరికండి ఏమండి భారతదేశానికి అది ఒక బ్లాక్ డేగా మారిపోయింది. కారణం ఏమైందంటారు? ఎవరికైనా తెలుసా? కొద్ది మాటలైనా చక్కగా విందామండి. నేను అడుగుతున్న దానికి మీకు తెలుసున్నంత మటుకు రిప్లై ఇవ్వండి. నా మాటలు ఇంకా ఎదరికి వెళ్తూ ఉంటాయి. ఏమండి, ప్రపంచానికి ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజుగా ప్రతి సంవత్సరం జరుపుకునేవారు. ఏమండి, ఆనందంగా ఫ్లవర్స్ తోటి, చాక్లెట్లతోటి, గ్రీటింగ్స్ తోటి, పార్టీలతోటి చాలా చక్కగా జరుపుకునేవారు. కానీ ఫిబ్రవరి 14, 2019వ సంవత్సరం వచ్చేసరికండి అది ఒక బ్లాక్ డేగా మారిపోయింది. కారణం ఏమిటి? 2019 కండి, 2019 ఫిబ్రవరి 14కి భారతదేశం బ్లాక్ డేగా మారిపోయింది. అదే చెప్పాలనుకుంటున్నాను అండి. ఏమండి, మన భారతదేశపు సైన్యం పుల్వామా అనేటటువంటి ఒక ప్రాంతంలో ఉండి కాన్వేలో సైనిక దానిలో వెళ్తుంది. సుమారుగా అందులో ఒక 40 నుంచి 45 మంది ఉంటారు. అదును చూసుకుని ఉగ్రవాద సంస్థ, ఏమండి ఆ పేరు నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఎత్తనవసరం లేదు, మహమ్మద్ అలీ ఉస్మాద్ అనే ఏదో సంథింగ్ పేరు ఉంటుంది. ఆ యొక్క సంస్థ వారు భారత సైన్యంని టార్గెట్ చేసి ఫిబ్రవరి 14వ తారీఖుని ఆ డేట్ కన్ఫర్మ్ చేసుకుని సుమారుగా 11 నుంచి 2 గంటల మధ్యలో ఆ యొక్క సందర్భం లేదంటే ఆ యొక్క ఉగ్రవాద దాడి జరిగిందండి. ఆ పుల్వామా అనేటటువంటి ఆ ప్రాంతంలో ఆ సైనికులు డ్యూటీ షిఫ్ట్ అవుతూ ఉంటారండి. ప్రతిసారి ఫ్లైట్లో లేదంటే హెలికాప్టర్స్లో సైనికుల్ని బదిలీ చేసేటటువంటి వారు ఆ సమయంలో ఎందుకో కాన్వేలో తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. అది ఒక ప్లానెడ్గా జరిగిందా లేదంటే అనుకోకుండా జరిగిందా అన్నది తెలియదు, జరిగింది. ఉగ్రవాద దాడులు ఎలా చేశారంటే అండి, ఒక జీప్లో ఆ యొక్క మారణ బాంబులు, ఏమంటారు వాటిని, ఆర్డిఎక్స్ అనేటటువంటి బాంబులు చాలా పవర్ఫుల్ అండి. 1 కిలో బాంబు, ఆర్డిఎక్స్ అనేటటువంటి 1 కిలో బాంబు పేలిస్తే ఒక 2 కిలోమీటర్ల మేరకు మొత్తం భస్మైపోతుందండి. అంత పవర్ఫుల్ అయినటువంటిది 40 కేజీల యొక్క ఆర్డిఎక్స్ జీప్ వెనకాల ఏదో ఒక లగేజ్, ఏదో ఒక ఉల్లిపాయ బస్తా, ఒక బియ్యం బస్తా వేసుకునేటట్టుగా వేసుకుని ఆ కాన్వాయ్కి ఎదురుగా ఢీకుని మొత్తం స్మాష్ చేస్తారండి. భారతదేశపు సైన్యం అనేకమైనటువంటి సైనికుల్ని భారతదేశం కోల్పోయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారతదేశానికి ఫిబ్రవరి 14వ తారీఖు ఒక బ్లాక్ డేగా ప్రకటించారు. ప్రపంచానికి బ్లాక్ డే కరోనా, కానీ భారతదేశానికి ప్రత్యేకంగా బ్లాక్ డే ఫిబ్రవరి 14 అండి. అంటే ఎందుకు ఆ రోజు బ్లాక్ డేగా ప్రకటించారంటే, ఇంకా భారతదేశం ఫిబ్రవరి 14 అనగానే ప్రేమికుల రోజు గుర్తుకు రాకూడదు. భారతదేశాన్ని ప్రేమించి సొంత వారిని కన్నబిడ్డలను విడిచిపెట్టి దేశం కోసం మరి త్యాగం చేసి దేశాన్ని కావలి కాస్తున్నటువంటి సైనికులు చనిపోయినటువంటి రోజు ఫిబ్రవరి 14. అది బ్లాక్ డేకి గుర్తించారు. ఆదివారం కదండి, రేపు లేదు ఎల్లుండి ఆదివారం కదండి, మరి 14వ తారీఖు జరగవలసినటువంటిది ఇప్పుడే ఎందుకు మెసేజ్ ద్వారా చెప్తున్నారంటే, మరి ఇప్పుడే మనకు సమయం ఉంది కాబట్టి, ఇప్పుడే మన పబ్లిక్ హాలిడే కాబట్టి
ఏమండి? కాబట్టి కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. అయితే అది జరిగిన తర్వాత అండి, భారతదేశపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతదేశపు మరి ఆ యొక్క సైన్యాధి అధ్యక్షురాలు సుష్మా స్వరాజ్ అండి, సుష్మా స్వరాజు ఆదేశాల మేరకు అండి సర్జికల్ స్ట్రైక్ అనేటటువంటిది ప్రారంభించారు. సర్జికల్ స్ట్రైక్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే, ఏదైనా పొరుగు దేశం మీద ఏదైనా యుద్ధం జరపాలంటే, మీ దేశం మీద యుద్ధం జరుపుతున్నాం పలానా రోజు పలానా తారీఖు అని చేసి ఒకరినొకరు దేశాధ్యక్షులు దేశ సైనాధికారులు మాట్లాడుకుని యుద్ధం ప్రకటించుకుని యుద్ధం చేసుకుని అందులో గెలిపేవారు అన్నదే చూసుకుంటారండి. కానీ సర్జికల్ స్ట్రైక్ అనేది అలాంటిది కాదండి. అకస్మాత్తుగా దాడి చేయడం అన్నమాట. ఉగ్రవాద దాడి ఎలా అకస్మాత్తుగా జరిగిందో అది ఇల్లీగల్ అండి, అక్రమంగా జరిపారు. కానీ లీగల్గా దేశం యొక్క ప్రధానమంత్రి ఆమోదంతో, దేశం యొక్క రాష్ట్రపతి ఆమోదంతో, దేశం యొక్క సైనాధి అధ్యక్షుడైన వారి యొక్క ఆమోదంతో సర్జికల్ స్ట్రైక్ని ప్రారంభిస్తారు. ఇది గతంలో బిన్ లాడెన్ చంపేటటువంటి సమయంలో జరిపారండి. అమెరికా అధ్యక్షుడు ఎవరండి? ఒబామా. ఏమండి? బారక్ ఒబామా అధ్యక్షత మేరకు బిన్ లాడెన్ పాకిస్తాన్లో పలానా ప్రాంతంలో పలానా బిల్డింగ్లో పలానా అంతస్తులో పలానా రూమ్లో ఉన్నాడని పక్కా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఏజెంట్ల ద్వారా పలానా రూమ్లో ఉన్నాడని తెలుసుకుని అమెరికా ప్రభుత్వం ఒక యుద్ధ విమానాన్ని లేదా యుద్ధ హెలికాప్టర్నండి సంప్రదించి అందులో సుమారుగా 13 నుంచి 15 మంది సైనికులు, ఏమంటే అన్ని విధాలుగా ఆరితేరినటువంటి అమెరికా సైనికుల్ని అక్కడ పంపించి బిన్ లాడెన్ని హతమొందించడం జరిగింది. సర్జికల్ స్ట్రైక్ అకస్మాత్తుగా జరగడంతో ఆ బిన్ లాడెన్ దొరికిపోయాడు, హెడ్ హ్యాండ్గా చంపబడ్డాడండి. ఆ తర్వాత మళ్ళీ ప్రపంచ చరిత్రలో సర్జికల్ స్ట్రైక్ జరిపింది ఏదైనా దేశం ఉన్నదంటే అది మన భారతదేశం. ఈ భారతదేశం ఈ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఎక్కడైతే ఉన్నావో, అంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలియకోకుండా ఆయా చోట్ల అండి, ఆయా ప్రాంతాల్లో, ఆయా ఎడారి అరణ్యాలు కానీ మంచుకొండలో కానీ ఉగ్రవాద సంస్థలు డేరాలు వేసుకుని కూర్చుంటారు. ఏమండి? ఇది ప్రభుత్వానికి తెలిసినా తెలియనట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటుంది. అయితే అది మన భారతదేశపు యొక్క ఏజెన్సీ వర్గం కనిపెట్టి, ఇదిగో పలానా చోట ఉగ్రవాద సంస్థ ఉంది, ఈ సంస్థే ఆ పల్వామా ఉగ్రవాద దాడి జరిపించిందని పక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఆ ప్లేస్ని వాళ్ళు ఉండేటటువంటి ఉగ్రవాదులు ఎంత ఉన్నారో మొత్తం ఇన్ఫర్మేషన్ తెలియజేసింది. అది తెలియజేసిన తర్వాత సర్జికల్ స్ట్రైక్కి ఆమోదం చేశారు. ఆ సర్జికల్ స్ట్రైకు సుమారుగా 3 యుద్ధ విమానాలతోటి ఫంక్షన్ టైం తోటి అండి, ఖచ్చితమైన టైం, కొన్ని గడియలు మాత్రమే, అది 1-2 గంటల సమయం మేరకూడదండి. పలానా నిమిషంలో ఫ్లైట్ మూవ్ అవ్వాలి, పలానా నిమిషంలో ఫ్లైట్ తిరిగి ల్యాండ్ అవ్వాలి, ఈ టైంలో కార్యం ఖతమైపోవాలి అనేటటువంటి పక్కా టైం తోటి 3 యుద్ధ విమానాలను పంపించడం జరిగింది. ఆ 3 యుద్ధ విమానాల్లో ఒక యుద్ధ విమానాన్ని ఆ పాకిస్తాన్ సైన్యం వారు ముందుగానే తెలుసుకుని మన భారతదేశపు యుద్ధ విమానాన్ని కాల్ చేయడం జరిగింది. 2 యుద్ధ విమానాల్లో ఒక యుద్ధ విమానం తిరిగి వచ్చేసిందండి. అంటే కార్యం సఫలమైపోయింది. ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో అక్కడ బాంబులు వేయడం, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను అనేక మందిని నేలమట్టించడం, తిరిగి వచ్చేస్తున్నటువంటి సమయంలో అయ్యో మన పర్మిషన్ లేకుండా మన భూభాగంలోకి పొరుగు దేశమైనటువంటి ఇండియా దేశం యొక్క ఆ యుద్ధ విమానాలు వచ్చి వెళ్ళిపోయిన ఏదో జరిగిందని చేసి పాకిస్తాన్ ప్రభుత్వం ఎలక్ట్ అయ్యి మన యుద్ధ విమానాలను తరవడం జరిగింది. అలా తరిమేటటువంటి క్రమంలో వారు ర్యాకెట్లను విసిరారు, మన వాళ్ళు కూడా ర్యాకెట్లను విసిరారు. అందులో ఒక యుద్ధ విమానం తప్పించుకుని సేఫ్గా మన ఇండియా భూభాగానికి వచ్చేసింది. ఒక యుద్ధ విమానం అయితే ఎడారిలో కూలిపోయింది. రెండో యుద్ధ విమానం ప్రియమైన దేవుని వల్లరా అది ఒక రెక్కకి తగిలి కింద పడిపోయిందండి. అది పూర్తిగా కాలిపోలేదు. అందులో ఉన్నటువంటి ఒక సైనికుడు ప్రాణాలతోటే బ్రతికే ఉన్నాడు. ఆ సైనికుడి పేరే విక్రమ్ అభినందన్ అండి. కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి విక్రమ్ అభినందన్. అతను మంచి దేశభక్తుడండి. దేశం కోసం ప్రాణం ఇచ్చేటటువంటి వాడు, దేశం కోసం రహస్యాన్ని చెప్పకుండా ఉండేటటువంటి వాడు. అతని గురించి ఈ సర్జికల్ స్ట్రైక్ జరిగిన తర్వాత, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత భారతదేశానికి రియల్ హీరో అయిపోయాడు అభినందన్. ఎందుకు అయిపోయాడంటే దేశ రహస్యాల్ని దాచిపెట్టి ఆ యొక్క యుద్ధ విమానాల్లో ఉండి ఆ యుద్ధ స్థావరానికి సంబంధించిన లేదంటే ఆ యొక్క సైన్యానికి సంబంధించినటువంటి మ్యాప్స్ ఉంటాయండి, కొన్ని సీక్రెట్ మ్యాప్స్ ఉంటాయి. అవి శత్రువు దేశానికి దొరకకూడదని చేసి
అవి నీటిలో, మురికి నీటిలో ముంచుకుని నలిపేసి ఒక రొట్టె తినేటటువంటి విధంగా తినేసాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇదంతా కూడా లైవ్లో వచ్చిందండి. అతను హీరో అయిపోయాడు. అతన్ని పాకిస్తాన్ ప్రభుత్వం పట్టుకుంది. కొంతకాలం సుమారుగా 2 వారాల పాటు నిర్బంధించింది. నిర్బంధించిన తర్వాత మా సైనికుడిని మాకు తిరిగి అప్పగించాలి అని భారతదేశ ప్రభుత్వం డిమాండ్ చేసిందండి. అలా డిమాండ్ చేసినప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరంటే ఇమ్రాన్ ఖాన్ అనేటటువంటి ఆ దేశం ప్రధానమంత్రి, ఇదిగో మా దేశంలో మా పర్మిషన్ లేకుండా యుద్ధ విమానం తీసుకొచ్చాడు, ఈ సైనికుడు మేము విడిచిపెట్టమని చేసి మొండికేయడం జరిగింది. అప్పుడు మన భారతదేశ ప్రభుత్వం మరి ఐక్యరాజ్య సమితిని మరి మీట్ అవి, ఇదిగో మా సైనికుడు ఆ దేశంలో భూభాగంలో దొరకబడ్డాడు, మా దేశ సైనికుడు మాకు తిరిగి ఇవ్వమంటే ఇవ్వట్లేదు, కాబట్టి మరి ఐక్యరాజ్య సమితిగా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం, మీరేం చేస్తారో చెప్పండి అన్నప్పుడు అండి, ఐక్యరాజ్య సమితి అంటే ఇక్కడ మీకు అందరూ కూడా అర్థం అవ్వాలి. ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక టీముగా ఏర్పడి ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్క దేశము శాంతి సమన్వయం పాటించాలని, శాంతిని కోరాలని, ఎవరు కూడా ఒక దేశం మీద ఒక దేశం అక్రమంగా వెళ్ళకూడదని, యుద్ధాలు అక్రమంగా జరపకూడదని చేసి ఏదైనా తగు మేర కారణం ఉన్నప్పుడే ఐక్యరాజ్య సమితికి తెలియజేసి మీరు యుద్ధాలు జరిపించుకోవాలని కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది ప్రియమైన దేవుని వల్ల. ఆ నిబంధనల ప్రకారం భారతదేశ ప్రభుత్వం చేసినప్పుడు అండి, ఇటు పాకిస్తాన్ మీద మరి ఆ యొక్క అమెరికా ప్రభుత్వం కానీ, మరి ఇటు అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి ఒత్తిడిని తీసుకొచ్చింది. అప్పుడు టీవీ వారు, ప్రపంచ టీవీ మీడియా బీసీసీ ఏమండి, ప్రపంచ టీవీ మీడియా ఒక పాపులర్ టీవీ మీడియా ఉంటుంది, ఏంటన్నది బీబీసీ ఏమండి, బీబీసీ. ఆ టీవీ మీడియా వారు చెప్పినటువంటి నియమావళి ఏంటంటే అభినందన్ని విడిచిపెట్టేస్తుంది 3 కారణాలను బట్టి అని చేసి ప్రకటించిందండి. ఆ 3 కారణాలు ఏంటంటే, నెంబర్ 1, పాకిస్తాన్ ప్రభుత్వం మేము ఎవరికి కూడా శత్రువులం కాదు, మేము శాంతిని కోరుకునే వాళ్ళం, శాంతి కాముకులము అని ఆ ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. నెంబర్ 1 ఏంటి, శాంతిని కోరుకునేటటువంటిది పాకిస్తాన్ తెలియజేయడం కోసం మేము విడిచిపెట్టేస్తున్నాం, శత్రువు దేశమైనటువంటి ఆ యొక్క సైనికుడు మాకు దొరికిన మేము ప్రాణాలతో విడిచిపెట్టేస్తున్నాం అని చేసి చెప్పుకురావడం ఒకటైతే, రెండో కారణం ఏంటంటే అండి, ఐక్యరాజ్య సమితి నుండి కానివ్వండి, ఇటు భారతదేశం నుండి కానివ్వండి ఒత్తిడి ఎక్కువైపోయింది. మీరు మా సైనికులు మాకు తిరిగి ఇవ్వకపోతే మీ మీద పట్ల ఖచ్చితంగా యుద్ధం చేస్తాం, యుద్ధం జరిగితే ఇటు ఆస్తితో పాటు ప్రాణాలు కూడా జరుగుతాయి, మరి ఆలోచించుకోండి అని మన ఇండియా ప్రభుత్వం కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ వార్నింగ్ మేరకు రెండోది అయితే, మూడోది ఏంటంటే, ఇటు అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి సౌదీ అరేబియా పాకిస్తాన్లో కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగిందండి, కొన్ని వేల కోట్ల రూపాయలే. ఈ యుద్ధం అంటూ జరిగితే వీళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి కూడా లాస్ అయిపోతుంది, మళ్ళీ తిరిగి ఆ యొక్క సౌదీ అరేబియాకి అప్పు కట్టాలి. ఇటు అప్పటికే పాకిస్తాన్ చాలా చైనా ప్రభుత్వానికి అప్పుల్లో ఉన్నది, ఇటు చైనా స్నేహబంధం కూడా తెగిపోయేటటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఆలోచించుకుని ఆ భారతదేశపు సైనికుడు అయినటువంటి మరి అభినందన్ విడిచిపెట్టేస్తున్నామని చేసి 3 కారణాలు చెప్పి విడిచిపెట్టేశారండి. మంచిది, అక్కడితోటే ఆ యొక్క చరిత్ర క్లోజ్ అయిపోయింది, అక్కడితోటే ప్రపంచం మర్చిపోయింది. ప్రపంచం దృష్టికి అభినందన్ బ్రతికిపోయాడు, హీరో అయిపోయాడు. కానీ ఇదంతా కూడా ఆలోచించినప్పుడు అండి, నేను అప్పుడే ఒక సండే క్యాంప్లో ఒక ఆరాధనలో నేను ఈ మాటలన్నీ కూడా చెప్పి ప్రకటించడం జరిగిందండి. అభినందన్ విడిచిపెడటానికి ఈ యొక్క ప్రభుత్వాలు ఒత్తిడి, ఐక్యరాజ్య సమితి అనుకుంటున్నారు, దాని వెనకాల దేవుడు ఉన్నాడు, దేవుడి మాటలు ఉన్నాయి, దేవుడి మాటలను బట్టే అభినందన్ బ్రతికి బట్టగట్టేశాడు. కాబట్టి బైబిల్ ఎప్పటికి కూడా అభినందనీయం, బైబిల్ ఎప్పటికి కూడా అభినందనీయం అని చేసి నేను ప్రకటన చేయడం జరిగిందండి. అదే మాటలు మీతోటి చెప్తున్నానండి. అసలు అభినందను విడిచిపెట్టడానికి ఆ 3 కారణాలైనా తెలియకోకుండా దేవుడి ప్రేరేపణ, దేవుడి మాటలు ఏమన్నా అభినందన బ్రతికించినాయి అంటే ఖచ్చితంగా దేవుడి మాటలు బ్రతికించినాయి. అది గల కారణం ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, దానికి జెనీవా ఒప్పందం అండి. జెనీవా ఒప్పందం గురించి మీలో ఎంతమందికి తెలుసు? జెనీవా ఒప్పందం ఏమంటే తమ్ముడు ఒకరికి తెలుసండి. జెనీవా ఒప్పందం అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ జెనీవా ఒప్పందం అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభించారు అంటే, మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత
బాగా గమనించండి. సుమారుగా మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైందండి? ఏమంటే 1915 మధ్యలో ప్రారంభమైంది. 1915, 1920 మధ్యలో ప్రారంభమయ్యి మొదటి ప్రపంచ యుద్ధం ముగించబడింది. అంతేనండి? 1915 నుంచి 20 మధ్యలోనే. ఓకే ప్రియమైన దేవుని వారు. అప్పుడు అనేక దేశాలు ఈ ప్రపంచ వరల్డ్ వార్లో చనిపోతున్నప్పుడు అండి, సైనికులు చనిపోతున్నప్పుడు ఆ దేశ అధ్యక్షుని బట్టి కానీ ఆ దేశ ప్రజలను బట్టి మీద కోపంతో అండి ఈ పొరుగు దేశపు యొక్క సైనికులు చేతికి చిక్కినప్పుడు అండి ఈ సైనికుల మీద అతి కిరాతకంగా కోపాన్ని, పగని, కక్షని తీర్చుకునేటటువంటి వారు, వారి అవయవాలు నరికేసేటటువంటి వారు, వారి కళ్ళు పీకేసేటటువంటి వారు, చిత్ర హింసలు చేసి సైనికుల్ని చంపేసేటటువంటి వారు అండి. ఎవరు? ఒక దేశపు సైన్యం పొరుగు దేశానికి, శత్రు దేశానికి సిక్కినప్పుడు ఆ దేశపు యొక్క సైనికుల్ని ఈ దేశపు యొక్క సైనికులు అతి కిరాతకంగా చంపేసేవారు. అలా ఎంతోమంది సైనికులు చనిపోయారు ప్రియమైన దేవుని వలన. యుద్ధం ద్వారా చనిపోయినటువంటి వారు అనేక వందల మంది అయితే, లక్షల మంది అయితే, వేల మంది అయితే, ఏమండి ఈ శత్రు సైన్యానికి దొరికినటువంటి సైన్యం వల్ల ఈ సైనికులు అనేక మంది నేల రాలిపోయారండి. ఇదంతా చూసినటువంటి ప్రపంచ దేశాలు ఆలోచించడం మొదలుపెట్టినాయి. అసలు ప్రపంచ యుద్ధం మానవాళి బ్రతుకుకు కాదు, మానవాళి వినాశనానికే జరిగిందని చేసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి, ఇదిగో ఈసారి మనం ఎప్పుడు కూడా యుద్ధాలు జరుపుకోకూడదు, ఒకవేళ జరుపుకుంటే తగు కారణాన్ని బట్టి, అది తీవ్ర స్థాయి నవ్వుని బట్టి ఆ యొక్క దేశపు అధ్యక్షుడు మాట వినకపోతే అప్పుడు ఏదో జరిపించాలి తప్ప కానీ ఆ ఉత్తు పుణ్యాన్ని యుద్ధం ప్రకటించకూడదు, యుద్ధాలు జరిపించకూడదు అని చేసి ప్రపంచ దేశాలు యుద్ధం మానేసుకుందాం అని చేసి ప్రకటన చేసుకున్నాయండి. అలా ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు కూడా పాలిభాగస్తులు కావాలి. మేము ఉండమండి ఐక్యరాజ్య సమితిలో అంటే ఆ దేశాన్ని ప్రపంచ చరిత్ర నుంచే తీసేస్తారండి. అలా తీసివేయబడిందే ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం ఉన్నదండి? లేదు ప్రియమైంది. అంటే ఉన్నది, పేరైతే ఉన్నది. చాలా మట్టికి ఆ యుద్ధంలో కోల్పోయింది ప్రియమైన దేవుని వల్ల. ఏదో దుబాయ్ ఉన్నంత వరకు ఉంటుందంతే. ఇలా కొన్ని దేశాలు నేలమట్టం రాలిపోయినాయండి. అంటే ఐక్యరాజ్య సమితిలో ఖచ్చితంగా అందరూ పాలుభాగస్తులు కావాల్సిందే. ఆ ఐక్యరాజ్య సమితిలో ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా అన్ని దేశాల వారు, అన్ని దేశ ప్రజలు, అన్ని దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులు నిర్వర్తించాలంతే అని చేసి అనేక చట్టాలను తీసుకొచ్చింది. అందులో ఆర్థికమైనటువంటి చట్టం, అందులో వైద్యపరమైనటువంటి చట్టం. ఏమంటే ఈ కరోనా వ్యాక్సిన్ రావడం బట్టి ఐక్యరాజ్య సమితికి వెళ్ళడం వల్లే ముందు ఎంత త్వరగా రావడం జరిగింది. లేదంటే ప్రపంచ దేశాలు వారి పేర్లు గొప్ప కోసం అండి ఈ వ్యాధిని, ఈ కరోనా వైరస్ని పెంచడం జరగవచ్చు, ఇంకా అనేకమైనటువంటి వైరస్ను పుట్టించే విధానం కూడా జరగవచ్చు. కానీ ఐక్యరాజ్య సమితికి ఇది వెళ్ళడం వల్ల ఈ రోగాన్ని మీద ప్రపంచ దేశాలు యుద్ధం జరిపించాలని చేసి సంవత్సరం పాటు కాలం కష్టపడితే యుద్ధం చేస్తే ఇదిగోండి ఇప్పటికి వ్యాక్సిన్ వచ్చింది. వ్యాక్సిన్ కొంతమంది వేయించుకుంటున్నారు, ఎంతమంది వేయించుకోవట్లేదు. ఓకే, ఇలా అనేక చట్టాల్లో ఒక చట్టమే జెనీవా చట్టం, జెనీవా ఒప్పందం. ఆ ఒప్పందంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రియమైన దేవుని వల్లరా, ఒక దేశ సైనికుడు మరొక దేశ సైనికుడికి ప్రాణాలతో దొరకబడితే ఆ వ్యక్తిని లేదా ఆ సైనికుడిని మీరు హింసించకూడదు. మొదటి కారణం అంటే కొట్టకూడదు, గాయపరచకూడదు, ప్రాణాలతో ఉంచాలి. రెండవది, ఆ సైనికుడు యుద్ధంలో ఏదైనా గాయం అయ్యి అవయవాలు కోల్పోయినా, రక్తస్రావం అవుతున్నా, కొన ఊపిరితో ఉన్నా సరే ఆ పొరుగు దేశపు సైనికుడు ఆ దేశంలో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మొదట ఆ సైనికుడికి వైద్య సదుపాయం కల్పించాలి. నెంబర్ 2, ఆ ఖర్చు అంతా కూడా ఆ దేశమే భరించాలి. ఎందుకంటే మీ వల్లే కదా గాయపడ్డాడు. యుద్ధం జరగడం అనివార్యం. కాకపోతే ఒకవేళ ప్రాణాలతో కొనవరపుతో ఉన్నప్పుడు ఆ సైనికుడిని మానవతా దృక్పథంతో మీ హాస్పిటల్లోనే జాయిన్ చేసి అతనికి ప్రాణభిక్ష పెట్టాలి మొదట. ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే అతనికి ఆహారం ఇవ్వాలి. ఆకలి అయితే అన్నం పెట్టాలి, దాహం అయితే నీళ్ళు ఇవ్వాలి. ఇది నెంబర్ 3. అందులోనే ఆ 3 భాగాల్లోనే మరొక ఆలోచన ఏంటంటే అతను ఏ దేశ పౌరుడో, ఏ దేశ సైనికుడో ఆ దేశానికి మీరు సగర్వంగా తిరిగి అప్పగించాలి. ఈ కారణాలని జెనీవా ఒప్పందం అంటే ఈ కారణాలు ప్రియమైన దేవుని వల్ల. ఈ కారణాలు బట్టి శత్రు దేశమైనటువంటి పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్కి ప్రాణాలతో, స్వల్ప గాయాలతో అభినందన్ వర్ధమాన్ దొరికినప్పుడు అండి తిరిగి అప్పగించడంలో ఏదో బీబీసీ చెప్పినటువంటి 3 కారణాలు పక్కన పెడితే
వారికి తెలియకుండా ఉన్నది, ప్రపంచ దేశానికి తెలియకోకుండా ఉన్నది, లేదా ముఖ్యంగా మన భారతదేశపు ప్రజలకి తెలియవలసినటువంటి మరొక అంశమే జెనీవా ఒప్పందం. ఈ జెనీవా ఒప్పందం గురించి అండి భారతదేశ పౌరులకు తెలియదండి, చాలామందికి తెలియదు. ఒకవేళ తెలుసుంటే దానికి గల కారణం ఏంటన్నది ముందే మన భారతదేశ మీడియా ప్రకటించలేదండి. జెనీవా ఒప్పందం గురించి ఏ టీవీ మీడియా ప్రకటించలేదు. ఒకవేళ ప్రకటిస్తే ఏమవుతుంది, జెనీవా ఒప్పందం గురించి అది పైకి తీసుకొస్తే, ఆ ఒప్పందం గురించి పైకి తీసుకొస్తే ఏమవుతుందంటే ఆ ఒప్పందం ఎలా పుట్టిందో అనేది తెలివైన వాడు ఆలోచిస్తాడు, చదువుకున్నటువంటి వాడు ఆలోచిస్తాడు. ఆ ఒప్పందం పుట్టడానికి చరిత్రలో ఏదైనా సందర్భం జరిగిందని ఆలోచిస్తాడు. అలా ఆలోచించినప్పుడు చరిత్రలో ఎక్కడ ఏ గ్రంథం తిరిగేసిన, ఏ పుస్తకం తిరిగేసిన, ఏ చరిత్రకారుడు చెప్పంది ఎక్కడైనా రాయబడి ఉన్నదని చేసి ఆలోచిస్తాడు. అలా ఆలోచించేవాడికి దొరికేది ఏదో తెలుసా, బైబిల్ గ్రంథం అండి. ఆ బైబిల్ గ్రంథంలో ఈ జెనీవా ఒప్పందం గురించి క్లియర్ కట్గా రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని వాళ్ళ జెనీవా ఒప్పందం 3 కారణాలు చెప్పండి. ఇప్పుడు మీకు చెప్పాను కదా. నెంబర్ 1, ఆ వ్యక్తిని గాయపరచకూడదు, ప్రాణాలు తీయకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ వ్యక్తి గాయాల పాలైనా అతనికి వైద్య సదుపాయం ఇవ్వాలి. 3వది ఏంటంటే అతనికి అన్నపానములు పెట్టాలి. 4వది ఏంటంటే అతను ఏ దేశ పౌరుడు, ఏ దేశ సైనికుడో ఆ దేశానికి తిరిగి అప్పగించాలి. ఈ 4 కారణాలు ఆ జెనీవా ఒప్పందంలో ముఖ్యమైనటువంటి కారణాలు. ఈ ఐక్యరాజ్య సమితి ఈ కారణాలను ఎందుకు తీసుకొచ్చింది? మరొక కారణాలను ఏమైనా పెట్టచ్చు కదా అని అంటే, ఐక్యరాజ్య సమితికి ఆ రోజు నాడు ప్రపంచ దేశాలు ఒకటై ఉండి మాట్లాడుకున్నటువంటి ఆ చట్టం తీసుకొస్తున్నప్పుడు ఉన్నటువంటి ఆ కారణంలో తెలిసినది ఏంటంటే, చరిత్రలో ఎలాంటిది ఏదైనా జరిగినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి మనుషులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో అనేది పరిశీలించారండి. అది ఉన్నట్టుగా ఈ జెనీవా ఒప్పందంలో కూర్చోబెట్టారండి. ఆ జెనీవా ఒప్పందం మేరకే ఈ అభినందన్ బ్రతికి బట్టగట్టాడండి. అది ప్రపంచానికి తెలియంది, భారతదేశపు పౌరులకు తెలియంది. ఈ రోజు నాడు తమ్ముడు అన్నట్టుగా బైబిల్ని బైబిల్ మత గ్రంథం అని మతోన్మాదులు మాట్లాడుతున్నటువంటి వారికి తెలియలేనటువంటిది. వారి నోర్లు ఎలా మూయించాలంటే, ఇదిగోండి ఇలాంటి వాటిని మనం ప్రపంచానికి చూపించాలండి. ఇది ఎవరు కూడా కాదలేనటువంటి నిజం. ఇది ఎవరు కూడా ఇది అబద్ధమని చెప్పలేనటువంటి నిజం. ఏమండి, ఏదైనా సరే దేవుడు రాయించాడంటే అది చరిత్రలో ఖచ్చితంగా శిలాశాసనంగా నిలిచిపోతుందని. తరాలు మారిన, యుగాలు మారిన, ఏమండి ఇలాంటి మతోన్మాదులు అనేక మంది పుట్టుకొచ్చినా అలాంటి వారి మూర్ఖులు నోర్లు మూయించడానికి ఎప్పుడు కూడా వాక్యం నేనున్నాను రెడీగా అని చేసి చెప్తుంది. ప్రియమైన దేవుని వల్ల చెప్తుందండి. అలాంటి జెనీవా ఒప్పందం బైబిల్ గ్రంథంలో ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి. సమయం కొద్ది మీకు వివరిస్తాను. రూమ్కి వెళ్ళిన తర్వాత అధ్యాయం అంతా కూడా చదవండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి. సిరియా రాజు ఇజ్రాయేలుతో ఏమండి, ఈ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ రాసుకోండి. ఈ అధ్యాయానికి జెనీవా ఒప్పందం అని చేసి కూడా మీరు ఎడ్డింగ్ పెట్టుకోండి. అంటే ఈ అధ్యాయానికి కాదు, ఆ సందర్భానికి జెనీవా ఒప్పందం అని మీరు టైటిల్ రాసుకున్నారనుకో సైడ్లో, మీరు ఎప్పుడు ఈ అధ్యాయం చదివినా ఈ అభినందన గుర్తుకు రావాలి, ప్రపంచ ఐక్యరాజ్య సమితి గుర్తుకు రావాలి, జెనీవా ఒప్పందాలు గుర్తుకు రావాలి. వీళ్ళందరూ కూడా బ్రతికి బట్టగడుగుతున్నారంటే ఆ రోజు మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రతికి బట్టగట్టిన వారైనా, ఈ రోజు నాడు అభినందన లాంటి సైనికులు బ్రతికి బట్టగడుతున్నారైనా, ఇదిగోండి దేవుడు రాయించినటువంటి ఈ మాటలు అనేసి మన ప్రపంచానికి తెలియజేయాలండి. 3 మేకులు తీసుకోలేనటువంటి వాడు ఎన్ని మాటలు రాయించాడండి. ఆలోచించిన ప్రియమైన దేవుని వల్ల మనిషిని బ్రతికించడానికి ప్రియమైన దేవుని వల్ల చదవండి. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. ఏమండి, ఈ రోజు నాడు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు పల్మామా అనేటటువంటి స్థలాన్ని ఎలాగైతే ఏర్పరచుకున్నాడో, ఈ సిరియా రాజు కూడా అలాంటి స్థలాన్ని ఒకటి ఏర్పరచుకుని అక్కడ కొంతమంది సైనికుల్ని దింపాడండి, దండుపేటను దింపాడండి. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేల్ రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను. గనుక ఇజ్రాయేల్ రాజు దైవజనుడికి తనకు చెప్పిన గద్దింపును హెచ్చరికను లోబడి ఆ స్థలమునకు పంపిన సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకునేను. ఇలాగూ మాటికి జరుగుచూ వచ్చినందున, ఏమండి
ఈ సిరియన్ రాజు ఒక్కొక్క స్థలాన్ని స్పాట్ పెడుతున్నాడండి, స్థలంలో దండుపేటను దింపుతున్నాడు. ఈ స్థలంలో ఇశ్రాయేల్ రాజు దొరికేస్తాడు, మరి ఖతం చేసేస్తామని చేసి ఆలోచన చేస్తున్నప్పుడు అండి దైవజనుడు అంటే దేవుని ప్రవక్త అయినటువంటి దైవజనుడు ఈ ఇశ్రాయేల్ రాజుకి వర్తమానం పంపిస్తున్నాడు. పలానా చోట సిరియన్ల దండుపేట దిగింది, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు యుద్ధంలో ఓడిపోతావు, నీ సైన్యాన్ని కోల్పోతావు అన్నప్పుడు అండి ఈ దైవజనుడు ఇచ్చినటువంటి హెచ్చరికను గద్దింపు విని అతను తన సైన్యాన్ని అక్కడి నుంచి మరల్చి అతని సైన్యంతో పాటు ఇతను కూడా రక్షించబడ్డాడు ప్రియమైన దేవుని వల్ల. ఇలా ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, మాట జరిగిందండి, మాటికి జరిగింది. ఇక సిరియన్ రాజుకి ఇసుకొచ్చేసింది ప్రియమైన దేవుని వల్ల. ఏంటి, నేను వేసే ప్రతి ప్లాన్ కూడా బెడిసి కొడుతుంది. ప్రతి స్థలం మంది కూడా నేను మంచి స్పాట్ని ఎన్నుకుంటుంటే ఆ స్పాట్లోంచి ఇశ్రాయేల్ రాజు ఎలా తప్పించుకుంటున్నాడు నాకేదో డౌట్ కొడుతుంది. మన సైన్యంలోనే వెన్నుపోటుదారులు ఉన్నారేమో ఒకసారి పరిశీలించు సైన్యాధిపతి అన్నప్పుడు అండి ఒక సైన్యాధికారి వచ్చి, అయ్యా మన సైన్యంలో అందరూ కూడా మీరెంత దుర్మార్గులు మన సైన్యం కూడా అంత దుర్మార్గులే, వాళ్ళకి ఒత్తాసు పలికేవారు ఎవరో లేరయ్యా అన్నప్పుడు అండి మరి ఎలా ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఆ ఇశ్రాయేల్ రాజులో ఆ ఇశ్రాయేల్ సమూహంలో దైవజనుడు ఒకడు ఉన్నాడయ్యా, దేవుని మాటలు చెప్పేటటువంటి ఒక ఎలీసా అనేటటువంటి ప్రవక్త ఉన్నాడు. అతను చెప్పడం బట్టి ఇశ్రాయేల్ రాజు తప్పించుకుంటున్నాడు, తన సైన్యాన్ని కూడా తప్పించబడేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాడు అన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందో చూడండి 12వ వచనం. అతని సేవకులు రాజు అయినా నా ఏలినవాడా ఇజ్రాయేల్ రాజు పక్షమున ఎవరు లేరు గాని ఇజ్రాయేల్లోనున్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకునిన మాటలు ఇజ్రాయేల్ రాజునకు తెలియజేసాను అనెను. ఏమండి, ఎక్కడో సిరియన్ రాజు ప్లాన్ వేస్తుంటే ఆ ప్లాన్ అంతా కూడా ఎలీసా అనేటటువంటి ప్రవక్తకి తెలిసిపోతుందట. నువ్వు అంతఃపురంలో ప్లాన్ వేస్తుంటే ఎక్కడో గుడారంలో ఉన్నటువంటి ఎలీసా ప్రవక్తకి ఎలా తెలిసిపోతుంది? ఏమంటున్నాడండి, ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేల్ రాజునకు తెలియజేసను. అంతఃపురంలో అనుకున్నటువంటి మాటలు ఇశ్రాయేల్ రాజుకి ఎలా తెలిసిపోతున్నాయి? ఎలీషా చెప్తున్నాడు. ఎలీషా ఏమన్నా ఏజెంటా? సీక్రెట్ గూఢచారి 117 ఏమండి? ఈ ఇశ్రాయేల్ దండుపేటలోకి వెళ్ళి ముసుగు వేసుకుని సిరియన్ రాజు ఏ ప్లాన్ వేస్తున్నాడు అదంతా వినేయడానికి దేవుని సేవకుడు ప్రియమైన దేవుని వల్ల దేవుని సేవకునికి ఎలా తెలిసిపోతున్నాయి? తన ప్రజల మీదకు వచ్చేటటువంటి ప్రతి ఉగ్రతను ప్రతి అపాయమును నుండి తప్పించేవాడు యెహోవా దేవుడు. ఆయన కొనకుడు నిద్రపోడండి. తన పిల్లలుగా మన బట్టలు కూడా అంతే ప్రియమైన దేవుని వల్ల. ఏదైనా అపాయం వస్తుంటే తప్పింపబడుతున్నాం అంటే ఎలా తప్పింపబడుతున్నాం? ఏమండి, ఈ రోజున చాలామంది కరోనా బాధను పడినా మనమే ఎందుకు మళ్ళీ తిరిగి బ్రతికి పట్టగట్టుకెళ్తున్నాం అంటే మనము ఆయన కనుసన్నల్లో, ఆయన యొక్క కరుణలో, ఆయన యొక్క కృపలో భద్రపరచబడుతున్నాం ప్రియమైన దేవుని వల్ల. ఒకసారి ఇక్కడ చేయి పెట్టండి, ఇది కంటిన్యూ అవుతుంది. ప్రసంగి గ్రంథం 10:20 తెగింది. అంతఃపురంలో రాజు ప్లాన్ వేస్తుంటే ఆ ప్లాన్ ఎలీసాకి ఎలా తెలిసిపోతుందో అక్కడ రాయబడి ఉన్నదండి. ప్రసంగి గ్రంథం 10:20. నీ మనసునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఎలానగా ఆకాశ పక్షులు సమాచారము కొనుకోబడిను అంటున్నాడు, రెక్కలు గలది సంగతి తెలియజేయబడిను అంటున్నదండి. ఏమండి, ఆ రోజుల్లో ఏదైనా రాయబారము ఉత్తరం పంపించాలంటే పక్షులను వాడుకునేటటువంటి వారు. ఆ కాలానికి ఇది వాక్యం సూటబుల్ అనుకుంటే ఈ కాలానికి కూడా ఈ వాక్యము సూటబుల్లే, రాబో తరానికి కూడా ఈ వాక్యము సూటబుల్లే అండి. అంతఃపురంలో ప్లాన్ వేస్తున్నాడండి. భారతదేశపు యొక్క సైన్యానికి ఎలా తెలిసిపోతుంది? ఫలానా ప్లేస్లోనే దిగారు, ఫలానా ప్లేస్లోనే ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. ఆ బిల్లాడని దొరికినప్పుడు కూడా అండి అమెరికా వాడికి తెలిసిందేంటో తెలుసా? ఫలానా స్థావరం, ఫలానా బిల్డింగు, ఫలానా అంతస్తు, ఫలానా రూమ్లో ఏమండి ఉన్నాడని ఎంత క్లియర్గా ఎలా తెలిసిపోయింది అంటే ఇక్కడ మాట ఉన్న చూడండి, ఆకాశమందు రెక్కలు గలది సమాచారం తెలియజేయబడుతుంది. ఆ రోజు నాడు ఏలియాకి కాకులు ఆహారం పంపించినట్టు ఎలీషా గారికి కూడా దేవుని వర్తమానం ఆ విధంగానే వచ్చి ఉండొచ్చండి. ఈ రోజు నాడు కూడా అండి టెక్నాలజీ ఎక్కడ ఉన్నదండి? ఆ పదం చదవండి తమ్ముడు, 2 మాటలు ఉన్నాయి. ఆకాశంలో ఆకాశ పక్షులు సమాచారం తెలియబడును, రెక్కలు గలది సంగతి తెలియబడును. ఏమండి, ఉపగ్రహాలు మీరు ఎప్పుడైనా చూసారా? ఏమండి, సర్జికల్ స్ట్రైక్లో భారతదేశానికి బాగా ఉపయోగపడింది ఉపగ్రహం అండి. ఉపగ్రహం అంటే భారతదేశపు ఏజెంట్ ద్వారా ఉపగ్రహం అంతరిక్షంలో విడవబడింది. అది ఎప్పుడు కూడా శత్రు దేశం మీద ఫోకస్ వేయబడిందండి.
వారి యొక్క మూమెంట్స్, వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క కదలికలు అన్నీ కూడా ఆ ఉపగ్రహము ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి మన భారతదేశానికి, మన సైన్య అధ్యక్షులకి, మన సైన్య నిఘా వర్గానికి అందజేస్తుంది ప్రియమైన దేవుని వల్ల. ఆ సర్జికల్ స్ట్రైక్ 100% పూర్తి కావడానికి లేదా ప్లస్ అవ్వడానికి మూల కారణం వారికి కలిసి వచ్చింది ఏంటంటే ఉపగ్రహ ఛానల్ అండి. అందుకే అండి ఉపగ్రహాలు మీరు ఎప్పుడైనా మరి టీవీల్లో కానీ ఎప్పుడైనా చూసినట్లయితే ఎలా ఉంటుందండి అది? ఏమండి 4 రెక్కలు ఇలా ఇచ్చుకుని ఉంటాయండి. అప్పుడెప్పుడో మనకి చూస్తే ఏదో అనుకున్నాం, కానీ ఏమండి వాక్యం చదువుతున్నప్పుడు అండి దేవుడు అంత ఆయన గురించి అనంత జ్ఞాని అండి. గత వారంలో అన్న ఎల్సన్ గారు చెప్పారు కదా, మొదటి సమయాల గ్రంథంలో ఉంటుంది, ఆయన అనంత జ్ఞాని అండి. రాబో తరాలకి వాక్యాన్ని ఎలాగా అర్థమయ్యేటటువంటి రీతిలో పెట్టాడు చూడండి. ఏమండి ఆ రోజు నాడు కూడా అండి అంతఃపురంలో ఉన్నటువంటి రాజు ప్లాన్ వేస్తుంటే ఎలీసాకి తెలిసిపోయింది. ఇప్పుడు 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం 13 చదవండి. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతని నుండి చోట చూచి రమ్ము అని సెలవీయగా, అతడు అంటే ఎలీసా అనేటటువంటి ప్రవక్త దోతానంలో ఉన్నాడని వర్తమానం తెచ్చాను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యము పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలు పట్టణము చుట్టుకునేను. దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటికి వచ్చినప్పుడు, ఏమంటే ఈ సందర్భం అంతా కూడా మీకు ఉపఘాతంగా చెప్పేస్తానండి. అసలు ఇతనికి ఈ ఇశ్రాయేల్ రాజు తప్పించుకోవడానికి గల కారణం ఎవరు అంటే, ఇదిగో ప్రవక్త అని ఎలీసా. మొదట అతన్ని మనం మొట్టిపెడతాం అన్నప్పుడు అండి, ఆ ఒక్క ప్రవక్త, ముసలి ప్రవక్త అయినటువంటి ఎలీసాని మొట్టిపెట్టడానికి అండి ఎంతమంది వచ్చేసారంటే, రాజు కదిలాడట, సైన్య వర్గం అంతా కదిలిందట, గుర్రాలు రథాలు అన్నీ కూడా కదిలేటండి అతను మొట్టిపెట్టడానికి అండి. అలా వస్తున్నటువంటి ఆ పట్టణాన్ని సమీపిస్తున్నప్పుడు అండి, ఆ దైవజనుడు అయినటువంటి ఎలీసా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు. లేచినప్పుడు, ఇదిగో ఈ రోజుతోటి మన పని అయిపోయింది, మన చరిత్ర క్లోజ్ అయిపోయింది, మరి మహాప్రభు ఎలీసా గారు దైవజనుడు అన్నప్పుడు అండి, అప్పుడు దేవుడికి ఎలీసా గారు ప్రార్థన చేస్తారండి. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మీరు ఎరిగినట్లయితే మనము కూడా ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రతి వారము కూడా అండి ఇక్కడ ప్రార్థన అవసరతలు వినబడుతున్నాయి. ఎంతమంది మీరు అనుదిన ప్రార్థనలో ఆ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నారు చెప్పండి? గత వారాల్లో అన్న శ్రీని గారి గురించి, అల్లెన్ సుధాకరన్ గురించి, అలాగే ఇంకా మన పాపరావు గారి యొక్క భార్య గురించి, ఇంకా కొంతమంది సిస్టర్ గురించి గట్రా ప్రార్థన అవసరాల్లో కోరున్నారు. మీరు ఎప్పుడు కూడా గమనించండి, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి మీకోసం మీరు చేసుకుంటే ఎప్పుడు కూడా అది ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. కానీ ఎదటి వ్యక్తి గురించి మీరు ఎప్పుడైతే ప్రార్థన చేశారో అది ఖచ్చితంగా దేవుడు వింటాడు. ప్రియమైన దేవుని వల్ల ఖచ్చితంగా ప్రార్థన చేయండి, సంఘం గురించి, సంఘ బిడ్డల గురించి. ఓకే, ఇక అక్కడ దైవజనుడు చెప్తున్నాడండి, ఇదిగో ఇతని కన్నులు తెరువుము అన్నప్పుడు అండి అతని మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఈ సైన్యము ఆవల దేవుని మహాసైన్యము నిలబడి ఉన్నదటండి. ఈ సైన్యం ఆవల దేవుని మహాసైన్యం ఉన్నదండి. ఏమండి గత వారాల్లో అన్న చెప్పినట్టండి, మరి యేసుక్రీస్తు వారు కోరుకుంటే ఎంత సైన్య సమూహము రాదా? పేతురు గారు మరి ఆ యొక్క మల్లు అనేటటువంటి సైనికుడి యొక్క చెవి తెగనరికినప్పుడు, ఎందుకు పేతురు నువ్వు తొందరపడుతున్నావు, నేను ప్రార్థిస్తే దేవదూతల సైన్య సమూహమే దిగిపోదా అన్నప్పుడు, ఏమండి ఇక్కడ దించాడండి ఎలీసా గారు. ఈ సైన్యం చాలా చిన్నగా ఉన్నది, మహాకాశాల దేవదూతల సైన్య వర్గము బహు విస్తారంగా ఉంది. అప్పుడు దైవజనుడు ఎలీసా గొప్పతనం, దేవుడు గొప్పతనం ఆ శిష్యుడు నేర్చుకున్నాడని తెలుసుకున్నాడండి. అలా తెలిసిన తర్వాత 18వ వచనం నుండి చదవండి. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీసా, ఈ జనులు అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీసా చేసిన ప్రార్థన చెప్పిన వారిని అంధత్వంతో మొత్తెను. అంటే ఆ సైన్యం అంతా కూడా ప్రియమైన దేవుని వల్ల కొన్ని నిమిషాలు కళ్ళుకి మబ్బు కలిగినాయండి, కంటి చూపు పోయినటువంటి పరిస్థితి. కానీ కళ్ళు పోలేదు, కంటి చూపు పోయినటువంటి పరిస్థితి. అనగా ఏంటంటే ఒక మత్తులోకి వెళ్ళిపోయారండి వారు అందరూ కూడా, మత్తులోకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినటువంటి వారిని ఎలీసా గారు ఏం చేస్తున్నారు చూడండి. అప్పుడు ఎలీసా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెతుకువాని వద్దకు మిమ్మల్ని తీసుకుని పోదునని వారితో చెప్పి సొమ్రోను పట్టణమునకు వారిని నడిపించాను. మార్గం మార్చాడండి. మర్చిన తర్వాత వారు సొమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా మీరు చూసినట్లు వీరి కండ్లు తెరవమని ప్రార్థన చేయగా. ఏమండి మన పోలీసు వర్గం కూడా అండి కొంతమంది శత్రువుని పట్టుకున్నప్పుడు, అంటే ఇదంతా కూడా ఏదో సినిమా అనుభవంతో చెప్తున్నాను, రియల్గా నాకు కూడా తెలియదండి. ఏమండి కొన్ని సీక్రెట్ ప్లేస్లకి వెళ్ళినప్పుడు అండి ఆ ఖైదీని కానీ ఆ యొక్క
దొరకబడినటువంటి వ్యక్తిని కానీ ఆ ప్లేస్, ఆ రహస్య ప్లేస్ తెలిసిపోకుండా, ఆ రాస్తా లేదా ఆ దారి తెలిసిపోకుండా ఉండడం కోసం అండి నల్లటి గంతలు కట్టేసి ఆ చీకటి గదిలోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇస్తారు. ఇది మీ అందరికీ అనుభవమేనా? అంటే శత్రు సైన్యం దొరికినప్పుడు ఎవరైనా చేసే పద్ధతి అదే. అదంతా కూడా ఎక్కడ నేర్చుకున్నారు? ఆ యొక్క విద్యలో అదొక భాగం అనుకుంటే అదంతా ఎక్కడ నేర్చుకున్నారు అంటే ఎలీషా గారి దగ్గర నుంచి కాపీ కొట్టారు. ఎలీషా గారు కూడా అంతే, కొంచెంసేపు కళ్ళు మోసలు పడినట్టుగా ప్రార్థన చేశాడు. వీళ్ళందరికీ అంటే లక్షల కొద్ది సైన్యం వచ్చినప్పుడు అందరికీ మనకు మోసలు దొరికినట్టుగా ఆయన కళ్ళగంతలు ఎక్కడ దొరికినాయి? అప్పుడప్పుడు మన విమానాల్లో కూడా బ్లాక్ మోసలు పెడతా ఉంటారు కదా, అలాగే ఆయనకి ఎక్కడ దొరికినాయి? అది కష్టం కాబట్టి దేవుడు నువ్వే సహాయం చేయని ప్రార్థన చేస్తాయండి. దేవుడు అందరికి కూడా అందరితో మొత్తిస్తారండి. ఆ ప్లేస్ సోమరుని పట్టణానికి వచ్చేసరికి అండి అందరికి మళ్ళీ ప్రార్థన చేశాడు. అందరి కళ్ళు తెరవబడ్డాయండి. అప్పుడు ఏం చేసిందో చూడండి, తెరిచాను గనుక వారు మేము సోమరుని మధ్య ఉన్నామని తెలుసుకున్నాను. అంతటి ఇశ్రాయేలు రాజు వారిని పారజూసి, నాయన వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, ఏమండి చూడండి, జెనీవా ఒప్పందం వస్తుంది. సైనికుడు దొరికితే ఏం చేయాలని చేసి రాజు అడుగుతున్నాడు, కొట్టుదునా, సావ కొట్టుదునా? కొట్టుల్లో 3 కొట్టులు ఉంటాయండి. ఏమండి, కొట్టుడు, చిత్తకొట్టుడు, సావ కొట్టుడు. ఏమండి ఇక్కడ 2 సార్లు అంటున్నాడు. అంటే కొట్టమంటావా సావ కొట్టమంటావా అని చేసి ఎలీషా ప్రవక్తను అడుగుతున్నప్పుడు అండి ఎలీషా ఇస్తున్నాడు సమాధానం చూడండి. నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపెట్టిన వారిని కొట్టుదువా? చూడండి, జెనీవా ఒప్పందంలో 2ది. అంటే కొట్టుదునా సావకూడదు అంటే గాయపరచకూడదు, ప్రాణాలు తీయకూడదు మొదటి పద్ధతి. 2వది వారికి ఆహారము, వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. తిరిగి పంపించే, వారి దేశాన్ని తిరిగి పంపించే. అంటే ఎంత మన ప్రాణాలని, మన సైన్యాన్ని, మన దేశాన్ని కొల్లగొట్టడానికి వచ్చినటువంటి ఈ యొక్క సైన్యాన్ని, ఈ శత్రు సైన్యాన్ని చంపకుండా, సావగొట్టకుండా వీరికి మర్యాద చేసి వీరికి పిండి వంటలు వడ్డించి తిరిగి పంపించాలా? ఏంటయ్యా ఇది అని చేసి అంటే, అవునాయన మన దేవుడు మనకు నేర్పింది అదే. ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరు ఎప్పుడు కూడా ఆలోచించండి, మీ శత్రువు మీకు దొరికినప్పుడు మీకు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టండి, దాహంగా ఉన్న వారికి దాహం ఇవ్వండి. మీ పగకి మీ హృదయంలో స్థానం ఇవ్వద్దు. ఏమండి, వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారి నెత్తి మీద మీరు నిప్పులు కొంపడిగా వేసేవారుగా ఉంటారండి. సమయం లేదు కాబట్టి రిఫరెన్స్ చూపించట్లేదు. అపోస్తలుగా రోమీయులకు రాసిన పత్రిక ఇక్కడ పెట్టండి. రోమీయులకు రాసిన పత్రికలో అదే మాట ఉంటుంది చూడండి. తెలిసిన వారు వచ్చిన తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10 చూడండి. మీరు పగ తీర్చుకొనుట యెహోవా 10వ వచనం చదవండి. ఏలానగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల. చూడండి, సందర్భం అదేనా? చూడండి, మీరు పగ అండి ఏది రోమీయులకు రాసిన 12:20 12:8 కరెక్ట్ అండి, కరెక్ట్. 12వ అధ్యాయము 19 నుంచి చదవండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుకునుట నా పని, ప్రేమించుట మీ పని అని చేసి దేవుడు రాయించాడండి. ఇందులో ఏముందండి? ప్రేమ ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు అని చేసి సెలబ్రేషన్ చేసుకున్నారు కదా, అది ఆకర్షణతో వచ్చినటువంటి ప్రేమ, కామంతో కూడినటువంటి ప్రేమ. కానీ దేవుడు ఇస్తున్నటువంటి ప్రేమ ఎలాంటి తెలుసా? శత్రువు నీకు దొరికినప్పుడు వాడికి క్షమించి వదిలేయి. రియల్ హీరో నువ్వే. ప్రేమైన దేవుని వాళ్ళరా, రియల్ హీరో నువ్వే. ఇదంతా కూడా సినిమా వారు క్యాష్ చేసుకుంటున్నారండి. సినిమా వారు క్యాష్ చేసుకుని సినిమాలు తీసుకుంటూ మంచి మంచి డైలాగులు రాసుకుని ప్రజల మధ్య విడిచిపెడుతున్నారు. ఏంటో డైలాగు? అంతగా ఏం చేస్తావా బ్రో? ప్రేమించు. ప్రేమిస్తే మహా అయితే ప్రేమించు. ఏమండి, ఇలా చాలా డైలాగులు అండి క్యాష్ చేసుకుంటున్నారండి. అవన్నీ కూడా మనం ప్రపంచానికి నేర్పించాలి. ప్రేమైన దేవుని వాళ్ళ డైలాగ్స్తో కాదు, ప్రవర్తనతోటి, ప్రేమ చూపించి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అదే నేర్పించారు, అదే సిలువలో ప్రేమించారండి, అదే సిలువలో చూపించారండి. చూడండి 21 వచనం. కాబట్టి
కాబట్టి నీ శత్రువు నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కొంపులుగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. సామెతలు 25, 21, 22 కూడా అదే రాయబడి ఉంటుంది. సామెతలు 25, 21, 22. నీ పగవాడు ఆకలిగొని ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పికొని ఎడల వానికి దాహమిమ్ము. ఇలా చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. చూసారండి, దేవుడు మన చేతికి మట్టి అంటకుండా వాడిని ఎలా నిర్మూలిస్తున్నాడు. మీరు ప్రతి మనిషి కూడా శత్రువు లేకపోయినా, ప్రాణాలు తీసేటంత శత్రువు లేకపోయినా ద్వేషించేటంత శత్రువు ఉంటాడండి. ఆ వ్యక్తితో నేను మాట్లాడనండి, అతని ప్రవర్తన, అతని పద్ధతి నాకు నచ్చదండి అని మీకు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వారి గురించి ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి. ఆ వ్యక్తి మీకు ఎదురైతే వాడికి ఖచ్చితంగా వందనాలు చెప్పండి, గుడ్ మార్నింగ్ చెప్పండి. ఖచ్చితంగా మీ ప్రేమ ప్రవర్తనలో చూపించండి ప్రేమ దేవుని వల్ల. అలా చేసినప్పుడు నిజమైనటువంటి ప్రేమికుల రోజు అండి. అలా చేస్తూ ఉంటే ప్రతిరోజు ప్రేమికుల రోజునండి. అది కనపరచాలి ప్రేమ దేవుని వల్ల. దైవజనుడు అయినటువంటి ఎలీషా చెప్పాడు, అది సాదృశ్యం అయితే నిజస్వరూపం క్రీస్తులో తనను హింసించిన వారిని గురించి, తనని ప్రాణాలు తీస్తున్నటువంటి వారి గురించి, తన మొహం మీద ఉమ్మి వేసిన వారి గురించి, తన పిడిగుద్దులు గుద్దినటువంటి వారి గురించి సిలువలు ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు ప్రార్థన చేశాడండి. తర్వాత వారి బ్రతుకులు ఏమైపోయినాయో చరిత్ర తెలుసు. కానీ ఆ సమయంలో ప్రభు ప్రేమించాడండి. అదే ప్రపంచానికి నేర్పించాడు ప్రేమైన దేవుని వాళ్ళరా. అందుకే అంటాడు కదా, నేను మిమ్మల్ని ప్రేమించిన విధంగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించబద్దులై ఉన్నారు. ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞించాడండి, ప్రేమించబద్దులై ఉన్నారు. ఖచ్చితం ప్రేమించాలి, ప్రతి మనిషిని కూడా ప్రేమించాలి ప్రేమైన దేవుని వాళ్ళరా. అది ప్రేమకు సాదృశ్యం. ప్రేమకు రూపం ఇస్తే ఆయన ప్రేమైన దేవుని వాళ్ళు. ఆయన నువ్వు ధరించుకున్నావు, నీలో కూడా ప్రేమ కనపరచబడాలి. అది ప్రతిరోజు కనపరచబడాలి, ప్రతి నిమిషం కనపరచబడాలి. ప్రతిరోజు ప్రేమికుడే రోజు ప్రేమైన దేవుని వాళ్ళరా. అందుకే అంటున్నాడండి, చదవండి 2 రోజులు 6వ అధ్యాయం 22వ వచనం. కత్తి చేత కానీ వింటి చేత కానీ చెరపెట్టిన వారినైనా కొట్టుదన వారికి భోజనం పెట్టించి వారిని తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని యొద్దకు వెలుదురని చెప్పాను. అంతటా వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారి అన్నపానములు పుచ్చుకుని రాజు సెలవు పొంది తమ యజమానుల యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియన్లు దండువారు ఇజ్రాయేల్ దేశమునకు వచ్చుట మానిపోయిరి. యుద్ధం సమస్య పోయింది చూడండి. ఏమండి, ఎలీషా చూపిన ప్రేమ, దేవుడు కనపరిచినటువంటి ప్రేమ, ఆ రాజుకి ఆ యొక్క మనసు రాకపోయిందేమో కానీ అక్కడ ఎవరైతే దొరకబడ్డాడో వారందరూ కూడా అండి ఈ యొక్క ఎలీషా ప్రేమ అర్థమైంది. ఎలీషా ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క ప్రేమ అర్థమైంది. ఏమండి, ఇంత శత్రువులు దొరికితే వీళ్ళ దేవుడు ఇంత నేర్పించాడా, ఎంత ప్రేమించమని చెప్పాడా? నిజంగా వీళ్ళ దేశంలో వీళ్ళ వంశంలో మనం పుట్టనందుకు మనం సిగ్గుపడుతున్నాం. ఇంక వీళ్ళ మీద మనం కత్తి దూయకూడదని చేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకెప్పుడు కూడా వారి మొహం చూడలేదండి. నిజంగా ఇదంతా కూడా ప్రపంచ దేశాలకు తెలుసుంటే ఏమండి ఈ కరోనా అనేటటువంటి యుద్ధం వచ్చేది కదండి. ఏమండి, ప్రపంచ దేశానికి ఈ కరోనా ఒక వైరస్, ఒక యుద్ధం అంటున్నారండి. చైనా వాడు ప్రపంచ దేశం మీద విసిరిన అణుబాంబు కన్నా భయంకరమైనటువంటిది ఈ కరోనా వైరస్ అంటున్నారండి. ఇలాంటి యుద్ధాలు ఉండవండి. చైనా వాడికి ఈ మాటలు అర్థమై ఉంటాయి. చైనా అధ్యక్షుడికే ఏమండి ఆడి పేరు ఏదో చింగ్చాంగ్ ఏదో ఉంటుందండి, చింపింగ్. ఏమండి, వాడికి ప్రేమ అర్థమై ఉంటే అయ్యో ఈ వైరస్ విడిచిపెడితే ప్రపంచ దేశ జనాభాతో పాటు నా దేశ జనాభా కూడా చనిపోతుంది కదా, నా దేశ జనాభానే రక్షించుకోలేనటువంటి ఈ వైరస్ ప్రపంచ దేశానికి ఎందుకు విడిచిపెట్టాలని ఆడు వైరస్ని దాచిపెట్టేవాడేమో. ప్రేమైన దేవుని వల్ల ఆలోచించండి. మార్పు అనేది మనలోనే ఉండాలి, ప్రేమ అనేది మనలోనే ప్రారంభం అవ్వాలి. ఆ ప్రేమ లేకపోతే మన పరలోకానికి అనర్హులను ప్రేమైన దేవుని వల్ల. కాబట్టి ఎలీషా చూపించినటువంటి ప్రేమ క్రీస్తు మనకి నిజస్వరూపంగా కనపరిచాడు. ఆ క్రీస్తుని ధరించుకున్నటువంటి మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి సందర్భంలో ఎదురవుతూనే ఉంటుందండి. ఏమండి, అంతెందుకండి, మీరు లైన్లో నుంచున్నప్పుడు మీకన్నా ముందు మరొక వ్యక్తి ఎవరైనా క్రాస్ చేస్తే మనం దెబ్బలాడేస్తాం లేదా? కిచెన్లో మనకన్నా ముందు మన స్టవ్ దగ్గర మరొకడు అంటూ వండుతుంటే మనం దెబ్బలాడేం. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయండి ప్రతిరోజు కూడా నువ్వు వారి పట్ల ప్రేమ కలిగి ఉండండి, ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె తల వంచని ప్రార్థన చేసుకుంటాం.
ప్రేమ నమ్మకమైనటువంటి గొప్ప దేవ, మీ అపారమైనటువంటి ప్రేమను బట్టి మీ కుమారుడు నాయన ప్రపంచాన్ని ప్రేమించిన విధానం బట్టి తండ్రి ఈ ప్రపంచ ప్రజలు ఎంతో నేర్చుకోవాలి తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు నేర్పిస్తున్నటువంటి ఈ ప్రేమ పాఠాలను తండ్రి మా హృదయంలోని భద్రపరచుకోవడమే కాక మా బ్రతుకుల్లో కూడా చూపించేటటువంటి గొప్ప విధానాన్ని తండ్రి నేర్పించండి. ఒకనాడు ప్రపంచ యుద్ధంలో నాయన, ప్రపంచ యుద్ధంలో నాయన అనేక మంది సైనికులు బ్రతికి పట్టుకట్టారంటే అది మీ వాక్యం నాయన. మీ వాక్యం ద్వారా ఏర్పరచబడినటువంటి జెనీవా ఒప్పందం తండ్రి. ఈ మాటలే ఆ రోజు దేశ అధ్యక్షులకి రాకపోయి ఉంటే, దొరకపోయి ఉంటే, తెలుసుకోలేకపోయి ఉంటే జెనీవా ఒప్పందం వచ్చేది కాదు నాయన. ఆ ఒప్పందం ద్వారా ఎంతోమంది సైనికులు నాయన వారి 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 బిడ్డల దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు, వారి తల్లిదండ్రుల దగ్గరికి, వారి భార్యల దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు, కుటుంబంతో హాయిగా ఉంటున్నారు తండ్రి. నిన్న మొన్నటి జరిగిన పల్వామా ఉగ్రవాద దాడుల్లో కూడా తండ్రి సర్జికల్ స్ట్రైక్ ద్వారా విక్రమ్ వర్ధమాన్ అభినందన్ తండ్రి మరి బ్రతికి బట్టగట్టి రోజునాడు ఇంకా ఉద్యోగంలో కొనసాగుతున్నాడంటే అది కేవలం మీరు పెట్టినటువంటి భిక్ష అని ప్రపంచానికి తెలియదు. కానీ ఆయన మీ వాక్యం ఎవరు వేస్తుంటారు తండ్రి, అది ఎంత అద్భుతమో, బైబిల్ ఎంత అభినందనీయమో మాకు అర్థమవుతుంది తండ్రి. ఇలాంటి మాటలు ప్రపంచానికి తెలియజేయడం కోసమే ఈ క్రీస్తు సంఘంలో మమ్మల్ని ఇంకా విశ్వాసులుగా ఉంచారు తండ్రి. కరోనా ప్రబలవుతున్న, కరోనా విజృంభిస్తున్నా మాకు దరిచేరిన మాకు స్వస్థత కలిగించేలాగా మీరు సహాయం దయచేసి మాకు ఇంకా నేర్పిస్తున్నారు తండ్రి. మేము నేర్చుకుని ప్రపంచానికి మాదిరిగా క్రీస్తుని కనపరిచేలాగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలన్నీ కూడా విన్న మీ పిల్లల్లో మీ ప్రేమను కనపరిచి, ప్రేమికుల రోజు అంటే 14 ఫిబ్రవరి మాత్రమే కాదు నాయన, ప్రతిరోజు ప్రభువుని ప్రేమించే వారిగా ఉండాలి, ఆయన సిలువను ఎత్తుకుని ఆయన ప్రేమను ప్రకటించేటటువంటి వారిగా ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా బ్రతిమాల వేడుకుంటూ ఈ ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.